అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు మంగతాయారండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గుడివాడ నుంచి. ఏంటి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? బాగుంది, చాలా బాగుంది. అసలు 5 రూపాయలకి ఏమొస్తుందయ్యా? ఏమీ రావట్లేదు. విజయవాడ పని మీద వస్తాం, ఇప్పుడు ఆకలి వస్తుంది. గక్కుమని తినాలంటే, బయట తినాలంటే 100 రూపాయలు లేదు, ఏది అవ్వదు. 5 రూపాయల భోజనం దొరికిందంటే చంద్రబాబు నాయుడు వల్ల మాకు జరుగుతుంది. ఆయన కాబట్టి మాకు ఇలా ఉంది. ఎలా అనిపిస్తుంది అమ్మా? అసలు టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇవాళ చాలా బాగుందంటే ఇవాళ తిన్నామంటే ఆయన వల్ల మేము ఇలాగా తింటున్న జనాలందరూ కూడా. ఏమేమి వేసారమ్మా ఈరోజు మీకు? దోసకాయ కూర, సాంబారి, నిమ్మకాయ పచ్చడి, మజ్జిగ. చాలా బాగుంది. అంటే గతంలో అన్నా క్యాంటీన్ ఆపేసినప్పుడు ఏ విధంగా అనిపించింది? అంతకుముందు కూడా మేము గతంలో కూడా తిన్నామండి. కాకపోతే అది ఆపేశాక మేము చాలా బాధపడ్డాం. మేము ఎక్కడికన్నా పనికి వెళ్ళాలన్నా, చేయాలన్నా, తినాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బయట 5 సంవత్సరాలు బురదలోనే ఉన్నాం మేము. ఇప్పుడు మాకు అన్నా క్యాంటీన్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు అన్న వల్ల మాకు ఇదయింది. మీరు ఏం చేస్తుంటారమ్మా? నేను ఇళ్ళల్లో పనిచేస్తానండి. ఇళ్ళల్లో పని చేసినా ఒక్కోసారి పెడతారు, పెట్టకపోతారు. కాకపోతే మేము టయానికి వచ్చామంటే మాకు అన్న వల్లే మాకు ఇది. మాకు అన్న రావడం మాకు దేవుడు ఆయన. 5 సంవత్సరాలు తొక్కేశారు మమ్మల్ని గుడివాళ్ళు. ఆయన రావడం చాలా చాలా గ్రేట్ అండి. అసలు మాకు రావాలని కోరుకుంటున్నాం. జనాలు ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ఆయన వచ్చాడంటే మాకు చాలా చాలా సంతోషం ఉంది. ఆయన రావడం ఇంకా మేము ఆయన్నే రప్పించుకుంటా చూస్తాం. ఇంకా బురద ప్రభుత్వాన్ని మేము తెప్పించుకోము. మేము అదే కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు అన్న రావాలి, మాకు జనాలందరికీ కొంచెం మేలు జరగాలి. మేము అదే కోరుకుంటున్నాం. అంటే అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రజల్ని మభ్య పెడుతున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి 5 సంవత్సరాలు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు 5 సంవత్సరాలు? విజయవాడ గుడివాడ నుంచి విజయవాడ రోడ్డు చాలా మంది జనాలు ప్రమాదంతో చనిపోయారు. చాలా బెడ్లు అనాథులు తల్లి తండ్రులు చనిపోయారు, బెడ్లు పోయారు. మరి ఆ రోడ్లు ఎందుకు బాగా చేయించలేదు? కొడాలని ఏం చేశాడు? ఏమీ చేయలేదు. అంటే డబ్బు వెనకేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డిని కొడాలని డబ్బు వెనకేసుకున్నారా? మరి ఆ రోజు అన్నా క్యాంటీన్ 4 ఓపెన్ చేయాలిగా. మరి ఎందుకు చేయలేదు? మరి ఏదో క్యాంటీన్ పెట్టాలిగా. రాజశేఖర రెడ్డి క్యాంటీన్ అని పెట్టాలి, అన్నా క్యాంటీన్ అని పెట్టాలి కదా. మరి పేరుకి రామారావు గారు ఫోటో పెట్టుకొని రాజకీయ నాయకుని చేస్తారేంటి? పెట్టారుగా. మరి ఎందుకు పెట్టలేదు? కడాలని అర్జున్ రావు గారు పేరు పెట్టారుగా. మరి ఎందుకు పెట్టలేదు? విజయవాడ రోడ్డు జనాలు చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడి చనిపోయారు. మరి ఆ రోడ్డు ఎందుకు ఎంచలేదు? మీడియాలో ఒక రోజు పెట్టించారు. అక్కడ పెట్టించినప్పుడు ఆ రోజున ఏమన్నారు? విజయవాడ దాకా వేస్తారు రోడ్డు, అక్కడ దాకా పార్పూడి దాకా వేయడమే ఎక్కువ అంటే మరి ప్రభుత్వం ఇచ్చింది రోడ్డుకి ఇచ్చారు కదా, ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు కదా, మనీ ఇచ్చారు కదా. మరి వేసారు, జనసేన వాళ్ళు వేశారు. మరి వాళ్ళు ఏం చేశారు? ఆ రోజున ఏమీ చేయలేదు. అప్పుడు ఏంటమ్మా ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఈరోజు? చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన దేవుడు. అంతకంటే మేము చెప్పాలంటే ఆయన మాకు తిరుపతి వెంకటేశ్వర అలాగా, ఇప్పుడు ఆయన అలాగా మాకు అంతే. ఏ ప్రభుత్వం ఆయన చంద్రబాబు నాయుడు వచ్చాడు, చంద్రబాబు నాయుడు అలా చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఇలా చేస్తున్నాడు. మరి మీరున్నారుగా ప్రభుత్వం 5 సంవత్సరాలు, మీరేం చేశారు? మరి మీరేం చేశారు? ఎవరి కాళ్ళు ఒకరు పెట్టుకొని ఇలా చేసుకున్నారు. అన్నా క్యాంటీన్లో అవినీతి జరిగిందని మాట్లాడారు. మరి గతంలో వీళ్ళందరూ కూడా గతంలో ఏం జరిగింది? వాళ్ళు వెళ్ళి తిన్నారా? గతంలో ఏం జరిగిందంటాకి వాళ్ళు వెళ్ళి తిన్నారా? గతంలో ఏం జరిగిందంటాకి జనాలు తింటున్నారు, 4 మెతుకులు తింటున్నారంటే 5 రూపాయలకి ఏమొస్తుంది? 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? చాలా మంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇలా 5 రూపాయలు భోజనం పెడుతున్నారంటే చాలా మంది చాలా విధంగా బతుకుతున్నారు. ఆయన అనుకుంటూ ఉట్టుకున్నాను అనుకుంటే వాళ్ళు ఉట్టుకున్నాను, వాళ్ళు అవడం తప్ప నాశనం అవడం తప్ప ఏమీ లేదు. ఎలా అనిపిస్తుంది టేస్ట్ మీకు? చాలా బాగుందండి, చాలా బాగుంది. కానీ ఆయనకి మేము రుణపడి ఉంటాం చంద్రబాబు నాయుడు గురించి. మా అన్న ఆయన ఎలిగల రాము గారు గెలిస్తాక మేము చాలా చాలా కృషి చేసాం. మేము నామినేషన్ చేసిన కానీ ఆయన గెలిచేదాకా మేము ఎంత తప్పించామో అది మాకు తెలుసు. నమస్తే, మీ పేరు? నాగమల్లేశ్వరి. ఏం చేస్తుంటారమ్మా మీరు? ఇంటికాడైనా అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తా ఉన్నారు, ఎలా ఉంది అసలు? ఇంటికాడి కన్నా బాగుంది, పరమట్టుగా బాగుంది భోజనం. ఇంట్లో లేని వాళ్ళకి సంతృప్తిగా ఉంది. అయ్యా
బాబు బాగానే చేశాడు. ఏమేమి పెట్టారమ్మా ఈరోజు మీకు భోజనం? పప్పు కూర, సాంబారు, నిమ్మకాయ పచ్చడి, పెరుగు పెట్టారు. ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. కూర సాంబార్ కూడా పెట్టాము. సొరకాయ అంటే 15 రూపాయలకి 3 పూటలు కూడా కడుపు నిండా తినేలా భోజనం పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు ఈరోజు. అలా ఎలా అనిపిస్తా ఉంది మీకు? ఇదే బాగుందా అనిపిస్తుంది అయ్యా. 3 పూట్ల 5 రూపాయలు కడుపు నిండా ఎవరు పెడతారు? రావాలి. పైన మీద వచ్చాము, తింటున్నాము. అయ్యా ఏం చేస్తుంటారమ్మా మీరు? ఏమీ లేదయ్యా. ఉండ పొలం పోగొట్టుకున్నా, పొలానికి కోసం సత్యప్రసాద్ గారి దగ్గరికి వచ్చి భోజనానికి ఇట్టు వచ్చాను. ఏం చెప్తారమ్మా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఒక మాట? ఏం చంద్రబాబు గురించి, చంద్రబాబు రావాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము అయ్యా. బాబు లేకపోతే బాబు లేనట్టే ఉంది. బాబు బాగానే చేస్తాడని మాకు సంతృప్తిగా ఉంది. అందుకని